నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అదృష్టవంతుడిని చెడగొట్టే వాళ్ళు ఉండరు, అలానే దురదృష్టవంతుడిని బాగు చేసే వాళ్ళు కూడా ఉండరు అని అంటూ ఉంటారు. అంటే ఏంటి? ఎందుకు వచ్చింది ఈ వర్డ్? అంటే వర్డ్ కాదు, సెంటెన్స్. ఏంటంటే ఇప్పుడు మనకు డబ్బు వచ్చే రోజు లేదా మనకి ఏదైనా ఉపయోగపడే రోజు, మనం బాగుపడే రోజు వస్తే మనమేం ప్రయత్నం చేయకపోయినా కూడా కొంచెం జరిగిపోతూ ఉంటాయి. ఎవరి వల్లైనా జరుగుతాయి. కాలం కలిసి వస్తే ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోతుంది జీవితానికి. ఇప్పుడు దీన్ని చెప్పామనుకో పిల్లలకి, వాళ్ళు చదవడం మానేసి పరీక్ష నా బదులు పరీక్షకి ఎవరో రాసి మార్కులు వస్తాయి అనుకుంటారు. అలా కాదు, ప్రయత్నంతో ఫలించే విషయాలు కొన్ని. ఏవేవి? చదువు, ఉద్యోగము, తర్వాత ఏమో ఏదైనా పని, వ్యాపారాలు ప్రయత్నంతో ఫలిస్తాయి. అదృష్టం ఏమిటంటే వీళ్ళు చేసిన ప్రయత్నం ఇంకా కొంచెం బెటర్మెంట్, వీళ్ళు 100కి ప్రయత్నం చేస్తే 1000 కలిసి రావటం, అది అదృష్టం. నువ్వు 100 కూడా పని చేయకుండా ఇంట్లో హాస్పిటల్ వేసుకుని మూల కూర్చుంటాను, నా వ్యాపారం అయిపోవాలి, నేను ఆ ఊరి నుంచి తీసుకొచ్చిన గుర్రాలు ఈ ఊళ్ళో అమ్ముడైపోవాలి అని ఊహించుకుంటే అవ్వదు కదా. ఆ ఊరు వెళ్ళాలి, గుర్రాలు తేవాలి, ఈ ఊరు తీసుకెళ్ళి అమ్మడానికి ట్రై చేయాలి. అప్పుడు 100 రూపాయలకి అమ్ముడవ్వాల్సిన వస్తువు లేదా 10,000కి అమ్ముడవ్వాల్సింది ఇంకో 15,000కి, అట్లా ఒక 5,000 నీకు అదృష్టం అనమాట. ప్రయత్నం చేసి అదృష్టాన్ని సాధించడం. ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా కూడా మన దగ్గరికి కొన్ని వస్తువులు వచ్చి చేరుతాయి, కొన్ని విషయాలు మనకి యాడ్ అవుతాయి అనుకోకుండా. దాని అదృష్టమనే అనాలి కదా. సో ఇప్పుడు అలాంటి అదృష్టం కనుక ఏదైనా ఒకటి మన దగ్గర మనకి కనుక మన ఖాతాలో ఉంటే దాన్ని ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా మన దగ్గర ఇది మన ఖాతాలో జమ చేసుకునే గనక అదృష్టం కనుక లేకపోతే దాన్ని మనం దురదృష్టం అంటాం. అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శనిలాగా పోతుంది. అది అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని అంటుంటాం కదా మనం, ఓ సామెతలు పాడుకుంటాం. అందులో ఇప్పుడు మనకి టైం కలిసి వచ్చే అవకాశం లేదనుకోండి, అన్నీ ఉన్నా మనకి హెల్ప్ చేసే మనుషులుండి మనకు పని చేయగలిగిన సత్తా ఉండి కూడా అదృష్టం అనే ఆ 3 అక్షరాల పదము కనుక మన ఎందు లేకపోతే అది కుదరదు. ఇప్పుడు అదృష్ట దురదృష్టానికి రకరకాల ఏవో చిన్నవి పొన్నవి బోల్డ్ అని కథలు ఉన్నాయి. మనం లక్ష్మీదత్తుడు కథ ఒకటి చెప్పుకున్నాం. లక్షదత్తుడు ఆయనకి బోల్డ్ డబ్బులు ఇచ్చాడు, గుమ్మడికాయలు కథ. అలాంటిది ఇంకొక చిన్న కథ చెప్తాం. మనం చెప్పే రకరకాల కథలు అంటే బెడ్ టైం స్టోరీగా చెప్పుకోవచ్చు. ఇది మరి చందమామ కథ ఏదో నాకు గుర్తులేదు, కానీ కథ ఆసక్తికరంగా ఉంటుంది. చిన్న కథ. ఒక ఊళ్ళోనట ఒక రామారావు అని ఒక తోటమాలి ఉండేవాడు. ఈ తోటమాలి ఏంటంటే పాపం మొదటి రోజుల్లో కొంచెం చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒక చాలా పెద్ద కలిగిన రాజావారి ఇంట్లో పనిచేసేవాడు. కొంతకాలం తర్వాత వాళ్ళ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలాగా జరుగుతుంటే పల్లెటూళ్ళల్లో కొన్ని కుటుంబాలకి ఆ ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాయి. వాళ్ళని మొదట నమ్ముకుని ఉన్నవాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళని ఎవరినో పట్టుకోవాలి కదా. అయితే ఈ మొదట రాజాగారు వెళ్ళిపోయారు, వాళ్ళ కుటుంబం మొత్తం అంతా ఆ ఊరి నుంచి వెళ్ళిపోతే ఇతను ఆ ఊళ్ళో ఉన్న ఇంకొక వర్తకుడి ఇంట్లో చేరాడు. తోటమాలి అంటే ఏమిది, మొక్కలు కొప్పులు తవ్వటాలు, పళ్ళు కాయలు కాయించటాలు, వాకిట్లో ఉండి పని చేయటము. పెద్ద పెద్ద తోటలు ఉన్న ఊళ్ళల్లో అప్పుడు అలా కనపడుతుండేవి, ఇప్పుడు ఉన్నట్టున్నాయి, కొంచెం తక్కువ. అయితే ఈ రామారావు చాలా శ్రద్ధగా పనిచేసేవాడు. మొదటి రోజుల్లో మంచి పేరు ఉండేది. ఇప్పుడు తర్వాత కాలంలో చేరిన వర్తకుడు కొంచెం పిసినారువాడు. రెండోది ఒక చిన్న క్రూర స్వభావం ఉంది అతనికి. ఇప్పుడు 100 రూపాయల జీతం అయితే 90 ఇచ్చి ఆ 10 రూపాయలు వచ్చే నెల ఇస్తా అనేవాడు. ఏదైనా ఓ చెట్టు చచ్చిపోయింది అనుకో, నీ వల్లే మొక్క చచ్చిపోయింది కాబట్టి 5 రూపాయలు కోసేసేవాడు అందులో ఇంచి. లేదా మామిడి చెట్టుకి పూత అంతా రాలిపోయింది, పూత రాలిపోవడానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు, పూత రాలిపోయింది కాబట్టి నీ జీతం కట్టు, లేకపోతే ఈ పూత అంతా పిండి అయితే ఎన్ని పిందెలు, ఈ పిందెలన్నీ కాయలు అయితే ఎన్ని కాయలు, అవన్నీ పళ్ళు అయితే ఎన్ని పళ్ళు, ఇలా ఆలోచించి పూత రాలిపోయింది కాబట్టి జీతం కట్టు. అట్లా 100 రూపాయల జీతానికి ఏనాడు 100 ఇచ్చేవాడు కాదు. జిడ్డు మొహోడు కొంతమంది ఉంటారు కదా. అయితే ఇంకా అతన్ని పెట్టుకోగలిగిన వాళ్ళు ఆ ఊళ్ళో లేరు. పెద్ద ఇళ్ళ వాళ్ళు తక్కువ. రాజావారి పాత ఇంటిని వర్తకుడే కొనుక్కున్నాడు. ఆ ఇంటికి పెద్ద తోట ఉంది, తోటమాలి ఉండటానికి దానికి వనరుగా ఓ ఇల్లుంది. కాబట్టి ఇతనైనా చచ్చినట్టు ఇంక అక్కడే ఉండిపోయాడు. ఏదో పిల్లలు పుట్టారు అతనికి, 2-3. వాళ్ళు కూడా ఏదో పెళ్లి చేశాడు. చిన్న జీతంతో బయట పనులు చేసుకుంటూ ఆ భార్య పని చేసేది, ఎలాగోలాగా జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ పోయాడు. కొడుకులు ఇద్దరు ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పెద్దవాడు అయ్యాడు, అక్కడే పనిచేస్తూ ఉండేవాడు. అయితే ఏమైందట, ఒకసారి ఆ పాత రాజావారి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు తన పాత ఇల్లు చూడడానికి, మామూలుగా మనం వదిలేసిన ప్రాంతాలు చూడడానికి వెళ్తూ ఉంటారు కదా, అట్లా ఆయన తన పల్లెటూరుని చూడడానికి వచ్చి ఈ ఇల్లు చూడడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైంది, ఈ వర్తకుడు ఇంట్లో లేడు, ఈ ఓనర్ గారు ఇంట్లో లేడు. ఈ తోటమాలి పనిచేస్తుంటే
ఆయన వచ్చి తోటమాలిని పలకరించాడు. రామారావు కులాసగా ఉన్నావా, నీ పిల్లలు ఏం చేస్తున్నారు, అది ఇది కనుక్కున్నాడు. బాబు బాగున్నారంటే బాగున్నావు, అక్కడెక్కడో ఉన్నావు ఏదో చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేశాడంటే, నేను వెళ్ళేటప్పుడు నా దగ్గర ఉన్న పని వాళ్ళందరికీ ఏదో ఒకటి ఇచ్చాను, అప్పుడు నువ్వు కనపడను లేదు, నేను నీకు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేకపోయాను, అందుకని నీకు ఇవ్వడం కోసం తెచ్చానని చెప్పి ఆయన ఆ రోజుల్లోనే ఒక 1000 రూపాయలు ఈ తోటమాలి చేతిలో పెట్టాడు. ఏదైనా ఒక అరెకరం పొలం కొనుక్కుని నీ పొలాన్ని నువ్వు సాగు చేసుకో, ఈ చేసే పని వీళ్ళ దగ్గర కాకుండా సొంతంగా పొలం ఉంటే నువ్వు సంతోషంగా వెళ్తుంది నీ ముందు జీవితం అని చెప్పి 1000 రూపాయలు చేతిలో పెట్టాడు. సరే వీడు ఏం చేశాడు, ఈ ముసలాయన కొంచెం పెద్దవాడు అయ్యాడు కదా, ఇంట్లో ఎంత ఇల్లు చిన్నది, ఒక రూము ఒక కిచెను ఉండుంటాయి బహుశా, అక్కడ పెట్టలేక ఎవరికి కనపడకుండా ఉండడం కోసం పెద్ద మామిడి చెట్టుకి ఒక తొర్రలాగా ఉందట. ఈ డబ్బుల్ని ఒక గుడ్డలో మూటగట్టి ఆ తొర్రలో పెట్టుకున్నాడు. ఏమనుకున్నాడు, వర్తకుడు బయట నుంచి వచ్చాక అంటే ఆయన ఏదో చిన్న ఊరు వెళ్ళాడు, నేను ఇంకా పని చేయదని చెప్పి ఈ డబ్బులు పుచ్చుకుని కామ్గా వెళ్ళిపోదాం, ఈయన డబ్బులు ఇచ్చిన సంగతి చెప్తే వాడిని పాత బాకి అప్పుడు పూత రాలిపోయింది, దానికి 10 రూపాయలు కట్టు, ఇప్పుడు పూర విరిగిపోయింది, దీనికో 5 రూపాయలు కట్టు అని డబ్బులు లాగేసుకుంటాడు. కాబట్టి డబ్బు ఇచ్చిన సంగతి ఎవరికి చెప్పకుండా దాచి వాళ్ళ పల్లెటూళ్ళలో ఏంటంటే ఎవరైనా రాజావాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చారు 10 రూపాయలు ఇచ్చారంటే అది ప్రచారం అయ్యి 10 కాస్త 10,000 కింద కనపడుతుంది, 1000 లక్ష అయిపోతుంది ఇప్పుడు. అందుకని అతను చెప్పకుండా ఒక చిన్న గుడ్డ సంచిలో మూట కట్టి అందులో పెట్టాడు త్వరలో. సరే ఒక పూట గడిచింది. ఈ వర్తకుడికి ఒక పరమ అల్లరివాడైన ఒక పిల్లవాడు ఉండేవాడట, చాలా అల్లరివాడు. వాడు ఎప్పుడు చెట్ల మీదే ఉండేవాడు. పైగా వాడు కూడా ఇప్పుడు నాన్న ఎలా మనం చెప్తుంటాం చూడు, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది, అది కూడా పోయి చేలోనే మేస్తుంది. ఈ నాన్నకి ఎదుటి వాళ్ళని పీడించే గుణం ఉంటే పిల్లలు మృదువుగా ఏముండరు, అవి ఆటోమేటిక్గా అలవాటుగా వచ్చేస్తాయి. ఆ పిల్లాడికి అదే గుణం. వాడు ఏం చేస్తుండేవాడు, ఎంతసేపు ఈ పూరిపాక ఉంది కదా, ఈ తోటమాలికి ఇచ్చింది, దాని మించి తాటాకులు తీసేయటం, బాసాలు లాగేయటం, గోడకి ఏదైనా సుత్తుచుకుని చిన్న కంత కొట్టడం, అట్లా సరదా అల్లరి పనులు చేసేవాడు. హైపర్ యాక్టివ్ వాడు అనమాట. అయితే వీడు గోళీలు ఆడుకుంటూ ఈ మామిడి చెట్టు ఎక్కాడు. మామిడి చెట్టు ఎక్కితే గోళీ ఎగరేసి పట్టుకుంటుంటే ఆ గోళీ కాస్త ఈ త్వరలో పడింది. పడేసరికల్లా త్వరలోకి చేయి పెట్టాడు. చేయి పెడితే మెత్తగా తగిలితే ఏమిటా అని చూస్తే అందులో గుడ్డ మూటలో చిన్న డబ్బులు కనపడంగానే వాడు ఏం చేశాడు, అర్రే భలే దొరికినాయి, తోటమాలి ఇవి ఉంటాయి అని చెప్పేసి ఆ క్లాత్ ఎవరిది ఏంటి చూసుకున్నాడు. అది వాడి తోటమాలి నెత్తి కట్టుకునే టవల్ తాలూకు ముక్క, అంటే వీడివేనమాట డబ్బులు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని కుర్రాడు బాగా ఆలోచించి ఏం చేశాడు, వాడు నాన్న 2వ రోజో 3వ రోజో ఊరి నుంచి రాగానే నాన్నోయ్ డబ్బులు దొరికినాయి నాకు, ఇగో ఫలానా చోట అని వాడు చెప్పలేదు, నాకు డబ్బులు దొరికినాయి అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే నాన్న ఏం చేశాడు చూశాడు, 1000 రూపాయలు ఎవరిచ్చారు ఏంటి అని బాగా ఎంక్వైరీ చేసి, ఓహో ఊళ్ళోకి పాత రాజావారు వచ్చారు, ఆయనే వీడికి డబ్బులు ఇచ్చుంటాడని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు, సరే ఇప్పుడు వాడు వచ్చి అడిగినా సరే మాకు తెలియంటే ఈయన ఏమనుకున్నాడు, తోటమాలి ఇంట్లో నుంచి కుర్రాడు డబ్బులు తెచ్చాడని అనుకున్నాడు. సరే ఆ డబ్బుల్ని చక్కగా దాచిపెట్టి ఉండరా నేను దాచిపెడతాను, ఎవరికి తెలియకుండా వాడు ఎంత వెతుక్కుంటాడో చూద్దాం అని చెప్పి ఆ డబ్బులు తీసుకోవాలి అంటే తీసి లోపల పెట్టుకోలేదు, దాచేసాడు ఇంకొక చోట. దాచేసాడు. సరే 2 రోజులు 3 రోజులు గడిచినాయి. వీళ్ళిద్దరు నాన్న కొడుకు ఒకళ్ళు చూసి ఒకళ్ళు నవ్వుకుంటున్నారు, బాగా అయింది తోటమాలికి వెతుక్కుంటూ ఉంటాడని. ఈ లోపల తోటమాలి ఇల్లు వాకిలి అన్నీ సర్దుకున్నాడు. ఈయన దగ్గరికి వచ్చి, బాబు నేను పని మానేస్తానండి, మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చేయమంటున్నాడు, నేను వెళ్ళిపోతానండి, రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతా అని చెప్పాడు. వీళ్ళు ఏమనుకున్నారు, ఓహో డబ్బులు దాచిపెట్టాడు కదా, అవి మెల్లిగా తీసుకుని పెట్లో పెట్టుకుని వెళ్ళిపోతాడు అనుకుని, అలాగే తప్పకుండా వెళ్ళిపో, నీకు 100 రూపాయలు ఇవ్వాలి, 100 ఇవ్వట్లేదు, నువ్వు అర్ధాంతరంగా పని మానేస్తున్నావు, నాకు ఇప్పుడు కొత్త పనివాడు దొరకడు, మేమే చేసుకోవాలి, కాబట్టి 50 కట్టని 50 రూపాయలు చేతిలో పెట్టాడు. సరే వచ్చేది సచిన వాడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుని మానేసే పనికి ఎంతో కొంత వచ్చింది కదా, 50 జేబులో పెట్టుకున్నాడు. సరే బాబు అన్నాడు. మర్నాడు పొద్దున యథావిధిగా తన సామాన్లు సర్దుకున్నాడు, తన డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. వీడు ఏమీ గొడవ చేయకుండా ఎందుకు వెళ్ళిపోయాడో నాన్నకి కొడుక్కి ఇద్దరికీ అర్థం కాలేదు. ఎలా వెళ్ళిపోయాడు, డబ్బులు కనపడకపోతే వాడు అడగాలి కదా, అడగకుండా పెట్టే బయటపుచ్చుకుని ఎందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు కొడుకు అడిగాడు, నాన్న డబ్బులు ఎక్కడ దాచిపెట్టామని. ఎక్కడేమిట్రా, భగవంతుడికి కూడా తెలియదు, అక్కడ దాచాను ఆ డబ్బుల్ని నేను. ఎక్కడ అంటే మామిడి చెట్టు లేదు, పెద్ద మామిడి చెట్టు, ఆ త్వరలో పెట్టాను అన్నాడు. సూపర్. ఈయన త్వరలో పెడితే ఆయన ఎక్కడ దాచిపెట్టాడో అది అక్కడే ఉంది. ఆ చేయి పెట్టాడు, త్వరలో నుంచి 1000 రూపాయలు తీసుకున్నాడు, తన దారిని తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదృష్టవంతుడు ఎవరనుకోవాలి, కూలి. చేతిలో నుంచి డబ్బు బయటికి పోయినా మళ్ళీ యథాస్థానానికే వచ్చేసింది. దీన్ని అదృష్టం అని చెప్పుకోవాలి. ఎస్, వాళ్ళకి కలిసి వచ్చే కాలం ఉందన్నమాట. ఆ 1000 రూపాయలు తినే యోగ్యత భగవంతుడు అతనికి పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాకపోతే ఇంకో చోట దాచినా అతనికి దొరికి ఉండేది.
వాళ్ళు ఎక్కడ దాచినా అతనికి దొరికే ఉండేది. అతను ఎక్కడ దాచాడో అక్కడే ధైర్యంగా చేయబెట్టి తీసుకోగలిగాడు. వీళ్ళు అక్కడే తీసుకెళ్ళి పెట్టారు. ఆ కొడుకున నాన్న నీకు పిచ్చ కింద నాకు అసలు డబ్బులు దొరికిందే అక్కడ అంటే, ఓరిని నువ్వు నాకు చెప్పలేదు కదరా అన్నాడు. చెప్పలేదు. చెప్పకపోవడంతో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్తో ఈ దురదృష్టవంతుడు అనుకుంటున్నటువంటి ఈ రైతు కూలి అంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా తోటమాలికి, సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో డబ్బులు దొరకడంతో అదృష్టవంతుడిగా మారిపోయాడు. తన డబ్బులు తను పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆ ఊరి చివరి ఎక్కడో చిన్న పొలం కొనుక్కొని హాయిగా సంతోషంగా ఉన్నాడు. కాబట్టి అదృష్టవంతుడిని చెడగొట్టేవాడు లేడు. మనం ట్రై చేసినా చెడగొట్టలేం. వాడు అదృష్టం వాడిని వెతుక్కుంటూనే వస్తుంది. ఇప్పుడు మన కష్టం మనం పడాలి. కష్టం. ఇప్పుడు అదృష్టం కోసం ఏం చెయ్యాలి? ఎస్ అదృష్టం కోసం పని చేయాలి. ఎస్, మన పని మనం చేయాలి. మన బాధ్యత మనం తీసుకోవాలి. బాధ్యతగా పనిచేసేవాడికి ఇవాళ కాకపోతే రేపొద్దున అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఖచ్చితంగా. రైట్, చాలా బాగుంది రమ్మగారు. బాగుంది కదా స్టోరీ చెప్పడానికి? చాలా బాగుంది, వినడానికి బాగుంది, పిల్లలకి చెప్పడానికి కూడా బాగుంది. నమస్తే అండి. నమస్తే చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.